ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 38వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మళ్ళీ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ అర్జున, ఇప్పుడు నేను చెప్పు విషయాన్ని చాలా జాగ్రత్తగా విను. జయాపజయములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు సమానముగా భావించి యుద్ధ సన్నిధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు అని శ్రీకృష్ణ స్వామి ఇక్కడ చెబుతున్నాడన్నమాట. అంటే జయాపజయాలు, విజయం కలిగిన అపజయం కలిగిన నువ్వు చింతించకు. లాభం వచ్చినా నష్టం వచ్చినా నీవు బాధపడకు. కష్టములు వచ్చినా సుఖములు వచ్చినా నువ్వు కృంగిపోకు. నీ కర్తవ్యాన్ని నీవు సక్రమంగా నిర్వర్తించు, అప్పుడు పాపములు నీకు అంటనే అంటవు. నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా చెయ్యి. విజయం కలిగినా అపజయం కలిగినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అన్నిటినీ నీవు సమానంగా భావిస్తే అప్పుడు పాపములు నీకు అంటవు అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తున్నాడో దీన్ని మనం అందరము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా అని. తప్పకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, పూర్వశ్వాసనులు అందరూ కూడా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని తప్పకుండా పూజ చేసుకోవచ్చు. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అంటారు కదా పెద్దలు. ఆయన అనుగ్రహం ఉంటే మన జీవితాంతం బాగుంటుంది. జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు. కొంతమంది ఎంతో భక్తిగా శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటారు, కొంతకాలం పూజిస్తారు. ఇంట్లో ఏవైనా కష్టాలు వచ్చిందంటే, ఓహో ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని దానివల్ల మాకు కష్టం వచ్చింది అని వెంటనే తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టేస్తారు, లేదా నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేసేస్తారు. అది నిజమైనటువంటి భక్తి కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రతినిత్యము కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి, శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించాలి. మీ ఇష్టదైవం ఎవరో ఒకరిని శ్రద్ధాభక్తులతో క్రమం తప్పకుండా ఆరాధన చేయాలి. శివలింగాన్ని స్త్రీలు కూడా తాకి పూజించవచ్చా అంటే, శివపురాణములో లింగ పురాణములో పరమేశ్వరుడే స్పష్టంగా పార్వతీదేవికి చెప్పాడు, ఎవరైనా శివలింగాన్ని పూజించవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పూజించవచ్చు. కానీ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనం ఒక పని చేయాలి. ఒక ప్లేట్లో శివలింగాన్ని నుంచి ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకుని వచ్చి ఆ శివలింగం మీద పోసి, తర్వాత గంధము, కాస్త కుంకుమ సమర్పించి, లేకపోతే కాస్త విభూది సమర్పించి శివుణ్ణి పూజించాలి. ప్రతినిత్యము కూడా అభిషేకం చేయాలి. ఇలా ప్రతినిత్యము మేము చేయలేము అన్నటువంటి వాళ్ళు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకండి. కొంతమంది శివభక్తులు ఉంటారు, శివలింగాన్ని పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. కొన్ని సమయాల్లో అభిషేకం చేయలేరు కదా, అప్పుడు ఎలా అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసేసి ఆ నీళ్లలో శివలింగాన్ని ఉంచేసేయండి. మళ్ళీ మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ శివలింగాన్ని బయటికి తీసి పూజ చేసుకోండి. పూజ అయిన తర్వాత గిన్నెలో నీళ్లు ఉంటుంది కదా, అందులో పెట్టేసేయండి. ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శివలింగాన్ని గిన్నె నిండా నీళ్లు పోసి ఆ నీళ్లలో నిమజ్జనం చేసేసేయండి. మళ్ళీ వచ్చిన తర్వాత బయటికి తీసి పూజ చేసి పెట్టుకోండి. శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు ప్రతినిత్యము కూడా కొన్ని నీళ్లు పోసి కాస్త భస్మము, శ్రీగంధము సమర్పించి ఒక పువ్వు పెట్టి నమశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని నమస్కారం చేసుకుంటే చాలు, ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి రక్షగా ఉంటాడు. ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.